డియర్ ఆస్పిరెంట్స్, పోలీస్ జాబే మీ లక్ష్యమా? కాకి చొక్క ధరించాలని ఎదురు చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని, ఆగస్టులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. గత నోటిఫికేషన్లో సివార్డి లాజిక్స్ ఎంత ప్రభంజనం సృష్టించిందో మీ అందరికీ తెలుసు. ఈసారి అంతకు మించి 365 డేస్ షెడ్యూల్తో 1000+ అవర్స్ ఆన్లైన్ కంటెంట్తో 1200+ టెస్ట్ సిరీస్తో ఒక పర్ఫెక్ట్ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సులో వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో బెస్ట్ ఆన్లైన్ కంటెంట్తో ఒక అద్భుతమైనటువంటి కోర్సును డిజైన్ చేయడం జరిగింది. కాకి జాబే లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఇమ్మీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు కలలుగంటున్నటువంటి మీ పోలీస్ జాబ్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇఫ్ విత్ 3rd, 4th, 5th, 7th and 10th letters of the word personality a meaningful word is formed, then first letter of the word is అంటున్నాడు. పర్సనాలిటీ అనే పదంలోని 3వ, 4వ, 5వ, 7వ మరియు 10వ అక్షరాలతో అర్థవంతమైన పదం ఏర్పడితే ఆ పదంలోని మొదటి అక్షరం ఏమిటి అని అడుగుతున్నాడు. ఒకసారి కనుక చూస్తే ఇక్కడ మనకి దీంట్లో 3rd లెటర్ ఏంటి? ఇది 3rd వన్, తర్వాత 4, ఇది 5th వన్, తర్వాత 7th వన్ ఇక్కడ ఉంది, 8, 9, 10, 11th వన్ ఇక్కడ ఉంది. సో వాటిని మనం రాసుకుందాం. RSOAY అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో మనకి 10th వన్ అన్నాడు కదా, 10th వన్ అన్నాడు కాబట్టి ఇక్కడ టీ అవుతుంది. ఓకే, రైట్, టీ. ఎందుకంటే ఇది 7th, 8, 9, 10, 10th వన్ అన్నాడు, 11th వన్ కాదు. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ ఆధారంగా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని మనము అరేంజ్ చేయాలి. సో ఇక్కడ ఒకసారి తీసుకుంటే ROAST రోస్ట్ అని చెప్పేసి మీనింగ్ఫుల్ వర్డ్ ఏర్పడుతుంది. సో కాబట్టి దీంట్లో మొదటి అక్షరం ఏంటి అని అంటే R అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూడండి. 7 ఎంప్లాయీస్ TUVWX Y and Z reach their factory in a particular sequence. Y reaches immediately before T but does not immediately follow W. V is the last one to reach. X immediately follows T and is subsequently followed by Z. W reaches before T అంటున్నాడు. TUVWXY మరియు Z అనే 7 ఉద్యోగులు ఒక నిర్దిష్ట క్రమంలో తమ ఫ్యాక్టరీకి చేరుకుంటారు. Y T కంటే ముందు వెంటనే చేరుకుంటుంది, అయితే వెంటనే Wని అనుసరించదు అంటున్నాడు. V అనేది చివరన చేరుకుంటుంది, X వెంటనే Tని అనుసరిస్తాడు మరియు తర్వాత Z ద్వారా అనుసరించబడుతుంది. W Tకి ముందు చేరుకుంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి చూద్దాం మనం. పజిల్ బేస్డ్ క్వశ్చన్ ఇది. సో మొత్తం ఎంతమంది? 7 ఎంప్లాయీస్ కదా, 7 ఎంప్లాయీస్. ఈ విధంగా మనం తీసుకుందాం. సో 7 మెంబర్స్లో దీంట్లో మనకు ఒక డైరెక్ట్ లాజిక్ ఉంది. V ఈజ్ ద లాస్ట్ వన్ అంటున్నాడు, అంటే V అనేట ఆయన లాస్ట్లో రీచ్ అవుతాడంట. రైట్, ఓకే. తర్వాత ఇప్పుడున్న దాంట్లో అరేంజ్మెంట్ ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని మనం ఒక ఆర్డర్లో రాసుకుందాం. ఎవరు ఎక్కడ ఉండాలనేది డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. Y రీచెస్ ఇమీడియట్లీ బిఫోర్ T. Tకి బిఫోర్ ఇమీడియట్లీ Y రీచ్ అవుతారంట. బట్ డస్ నాట్ ఇమీడియట్లీ ఫాలోస్ W, అంటే ఈ Y అనట ఆయన Wని అనుసరించడు, అంటే Yకి బిఫోర్ W రావద్దు అని అంటున్నాడు. ఓకేనా? రైట్, Yకి బిఫోర్ W రావద్దు. తర్వాత నెక్స్ట్ చూస్తే మనకి ఏమన్నాడు? X రీచెస్ ఇమీడియట్లీ ఫాలోస్ T అంట. Tని వెంటనే ఫాలో అవుతున్నాడు, T వెంటనే X వస్తున్నాడు. మళ్ళీ X అనట ఆయన ఎవరిని ఫాలో అవుతున్నాడు? Zని ఫాలో అవుతున్నాడు, అంటే సో సబ్సీక్వెంట్లీ Zని ఫాలో అవుతున్నాడు. నెక్స్ట్ లాస్ట్ ఏం చెప్పిండు? W రీచెస్ బిఫోర్ T అంట. T కంటే ముందే W రావాలి, అంటే Yకి బిఫోర్ రావద్దంటే ఇక్కడ రావచ్చు. ఓకేనా? రైట్, ఇట్లా ఉండొచ్చు. మరి వీళ్ళు యాజ్ డిస్గా ఇందులో ఫిక్స్ అయ్యేటట్టుగా రాసుకోవచ్చా? 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ప్లేసెస్లో వీళ్ళని రాసుకుంటే సరిపోతుంది. అప్పుడు W ఇక్కడ వస్తాడు, ఒక గ్యాప్ ఉంటుంది, Y T X Z. ఇప్పుడు ఈ గ్యాప్లో ఉండాల్సిన వ్యక్తి ఎవరు? U. ఓకేనా? రైట్, ఇట్లా వస్తుంది అరేంజ్మెంట్. ఇప్పుడు హూ ఈజ్ ద సెకండ్ టు రీచ్ ద ఫ్యాక్టరీ అంటున్నాడు. సెకండ్ పర్సన్ ఎవరు? U. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఈస్ గివెన్ బిలో అంటున్నాడు. దెర్ ఆర్ 5 persons ఇన్ ఏ ఫ్యామిలీ. Nisha is older than Raju, Banu is younger than Dinesh, Meenu is the second eldest person, Nisha is younger to Meenu, Banu is younger to Raju, who is the eldest person అంటున్నాడు. క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటున్నాడు. ఒక కుటుంబంలో 5 ఉంటారు. నిషా రాజు కంటే పెద్దవాడు, బాను దినేష్ కంటే చిన్న, మీను రెండవ పెద్ద వ్యక్తి, నిషా మీను కంటే చిన్నది, బాను రాజు కంటే చిన్నవాడు అంటున్నాడు. అందరిట్లలో పెద్ద వ్యక్తి ఎవరు అని అడిగాడు. రైట్, ఒకసారి మనము ఇక్కడ గమనిద్దాం. మొత్తం ఎంతమంది ఫ్యామిలీలో 5. రైట్, సో 5 ఇలా మనం తీసుకుందాం 5 అని. దీంట్లో మనకు ఒక పర్సన్ పేరు చెప్పిండు, మీను ఈజ్ ద సెకండ్ ఎల్డెస్ట్ అట. అంటే మీను అనే పర్సన్ సెకండ్ పర్సన్ ఎల్డెస్ట్ అంట. ఓకేనా? రైట్, ఇప్పుడు అక్కడ చూడండి ఫస్ట్ నుంచి నిషా ఈజ్ ఓల్డర్ దాన్ రాజు. నిషా అనట ఆవిడ రాజు కంటే పెద్దది, రాజు కంటే పెద్దది. బాను ఈజ్ యంగర్ దాన్ దినేష్ అట. సో దినేష్ కంటే బాను యంగ్ అంట, బాను మస్త్ యంగ్ ఉన్నాడంట. ఇప్పుడు మీను అయిపోయింది, మీను స్టేట్మెంట్ అయిపోయింది. నిషా ఈజ్ యంగర్ టు మీను అట. సో మీనుకి యంగర్ ఎవరు అని అంటే ఇక్కడ నిషా అట. అంటే మీను కంటే యంగర్ నిషా. సో నిషాని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకు నిషా ఈజ్ యంగర్ టు రాజు అన్నారు కదా, నిషా ఈజ్ ఓల్డర్ దాన్ టు రాజు అన్నారు కదా. అంటే రాజు కంటే నిషా పెద్దది. సో నిషా ఇక్కడ వచ్చింది కాబట్టి రాజు ఇక్కడ తీసుకుంటున్నా. రైట్, తర్వాత చూడండి బాను ఈజ్ యంగర్ టు రాజు అన్నాడు. రాజు కంటే చిన్నవాళ్ళు ఎవరు అని అంటే బాను అట. సో రాజు కంటే చిన్నవాళ్ళు బాను, ఇక్కడ అయిపోయింది. మరి ఇప్పుడు మిగిలిన ప్లేస్ లో రావాల్సిన వాళ్ళు ఎవరు? దినేష్. ఓకేనా? రైట్, మరి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ కూడా ఉండే, దినేష్ అనే పర్సన్ బాను కంటే పెద్దవాడు, లేదా బాను అనే పర్సన్ దినేష్ కంటే చిన్న అని అన్నా కూడా సేమ్ మీనింగ్ కదా. అంటే ఇప్పుడు బాను కంటే పెద్ద ఎవరు? దినేష్ ఇక్కడ తీసుకుంటాం మనం. సో ఉన్న ఒకటే ప్లేస్. హూ ఈస్ ద ఎల్డెస్ట్ పర్సన్ అని అంటే దినేష్ అవుతారు. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Some equations have been solved on the basis of a certain system. Find the correct answer for the unsolved equation on that basis అంటున్నాడు. ఒక నిర్దిష్ట వ్యవస్థ ఆధారంగా కొన్ని సమీకరణాలు పరిష్కరించబడ్డాయి. దాని ఆధారంగా పరిష్కరించని సమీకరణానికి సరైన సమాధానాన్ని కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 45 × 72 = 9 అంట. అంటే 45కి 72కి మధ్యలో ఏ ఆపరేషన్ చేస్తే 9 వచ్చిందో కావాలి. సో ఇక్కడ చూడండి 45ని అండ్ 72ని నేను ఏం చేస్తున్నానంటే కలుపుతున్నా. 117 వచ్చింది. 117కి 9కి రిలేషన్ ఏంటంటే 117ని 13 చేత భాగిస్తే 13 9ల 117 వస్తుంది కాబట్టి సో ఇక్కడ 9 రాసుకున్నాడు. తర్వాత 40కి 51కి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే 40 + 51 చేస్తే 91 వస్తుంది. దీన్ని 13 చేత భాగిస్తే మనకు వచ్చేది ఏంటంటే 13 7ల మనకి సో 91. అలాగే ఇక్కడ 12 అండ్ 40ని కలిపితే వచ్చేది ఎంత అని అంటే 52 వస్తుంది. 52/13 చేస్తే 13 టేబుల్ ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్, జాక్ సెడ్, దిస్ మ్యాన్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ద డాటర్-ఇన్-లా ఆఫ్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్-సన్ who has only one child. How Jock is related to that grandson's daughter-in-law అంటున్నాడు. ఇక్కడ చూడండి తెలుగులో, ఈ వ్యక్తి నా ముత్తాత యొక్క ఏకైక మనవడి యొక్క కోడలుకు భర్త అవుతాడు అని ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ జాక్ అన్నాడు. ముత్తాత మనవడికి ఒకే ఒక్క కొడుకున్నాడు. జాక్ అనే వ్యక్తి మనవడి యొక్క కోడలుకు ఏమవుతాడు అంటున్నాడు. ఓకేనా? రైట్, ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాయింటింగ్ టు ఏ పర్సన్ ఇక్కడ ఉంది కదా, ఈ పర్సన్ని ఫోకస్ చేస్తూ జాక్ మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమని తెలుసా? ఈ వ్యక్తి నా ముత్తాత యొక్క ఏకైక మనవడి. నా ముత్తాత యొక్క ఏకైక మనవడి అంటే మా ముత్తాత అని ఎవరిని అంటాం? తాత వాళ్ళ నాన్న అని అంటాం. తాత వాళ్ళ నాన్న. ఇప్పుడు తాత వాళ్ళ నాన్న నాకు ముత్తాత. మరి తాత వాళ్ళ నాన్న కాట ఒక్కడే మనవడు. ఒక్క మనవడు అంటే ఎవరైతారు? మన నాన్నగారు అవుతారు.
సో ఏకైక మనవడి యొక్క అంటే మా నాన్నగారి యొక్క కోడలకు భర్త. మా నాన్నగారి యొక్క కోడలకు భర్త అంటే ఎవరు? నేనే కదా. మా నాన్నగారి కోడలు అని అంటే, కోడలికి భర్త అని అంటే నేనే అవుతాడు అంట. ఎవరు? ఈ వ్యక్తి. అంటే ఆ ఫోటో నాదే అని అన్నట్టు అని ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ జాక్ మాట్లాడాడు. ఇప్పుడు చూడండి, ముత్తాత మనవడికి ఒకే ఒక కొడుకు ఉంటాడట. అంటే మా నాన్నగారికి నేను ఒక్కనే కొడుకంట. ఓకేనా? నాన్నగారికి ఇద్దరు కొడుకులు ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, బట్ నేను ఒక్కనే కొడుకును అని చెప్తున్నాడు. ఇక్కడ స్టేట్మెంట్లో అది కూడా క్లియర్గా మెన్షన్ చేసిండు. ఇప్పుడు జాక్ అనే వ్యక్తి మనవడి యొక్క కోడలకు ఏమవుతాడు అని అంటున్నాడు. హౌ జాక్ ఈజ్ రిలేటెడ్ టు దట్ గ్రాండ్ సన్స్ డాటర్ ఇన్ లా అంటున్నాడు. అంటే ఆ మనవడి యొక్క కోడలకు ఏమవుతాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనవడు అనే ఒక మెన్షన్ చేసిండు కదా. ఈ మనవడి యొక్క కోడలకు అని అంటే మా నాన్నగారి కోడలకు నేనేమవుతా అని మీనింగ్. డైరెక్ట్ ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ గా ఇచ్చిండు, నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చిండు. ఓకేనా? జాక్ అనే వ్యక్తి అంటే ఇప్పుడు జాక్ అంటే నేను మా నాన్నగారి యొక్క కోడలకు ఏమైతా అంటే నేను భర్తనవుతా. ఓకేనా? రైట్. ఇక్కడ ఎక్కడైనా ఆప్షన్ ఉందా? లేదు. కాబట్టి నన్ ఆఫ్ దీస్ అని చెప్పేసి అంటాం. నన్ ఆఫ్ ది ఎబో అని చెప్పేసి చెప్తున్నాం. పైవేవి కావు. చూసిరా? క్వశ్చన్ ఇట్లా ఇస్తే ఆగమైతాం మనం కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మధు పాయింట్స్ టు ఎ పిక్చర్ అండ్ సేస్ దిస్ ఈజ్ మై మదర్స్ సిస్టర్స్ డాటర్. హౌ ఈస్ ద లేడీ ఇన్ ద పిక్చర్ రిలేటెడ్ టు మధు? మధు ఒక చిత్రాన్ని చూపిస్తూ సో ఇది మా అమ్మ యొక్క సోదరి కూతురు అని చెప్పేసి అంటున్నాడు. ఈ చిత్రంలో ఉన్న మహిళకు మధుకు ఎలాంటి సంబంధం ఉంది అట. మా అమ్మ యొక్క సోదరి కూతురు అంటున్నాడు. డైరెక్ట్గా ఇక్కడ ఉంది. మా అమ్మ యొక్క సోదరి కూతురు అంటే మా చిన్నమ్మ లేదా పెద్దమ్మ వాళ్ళ కూతురు. నాకేమవుతుంది అంటే కజిన్ అవుతారు. అవునా? అక్క చెల్లె అని మనం రియల్ లైఫ్ లో పిలుస్తాం, కానీ ఇక్కడ కజిన్ అని పిలవాలి. ఓకేనా? సో కజిన్ సిస్టర్ అవుతారు. సోదరి అని చెప్పేసి కూడా పిలవద్దు, కజిన్ అని చెప్పేసి పిలుస్తాం. కజిన్. ఓకేనా? డన్. కజిన్ సిస్టర్ అవుతారు. క్లియర్? రైట్. నెక్స్ట్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ కాంక్వేర్ ఈజ్ రిటన్ యాజ్ MNBRQDT. హౌ ఈజ్ స్టీమర్ రిటన్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో కాంక్వేర్ ని ఏ విధంగా కోడ్ చేశాడు అని చెప్పేసి చూస్తే ఒకసారి నేను ఇక్కడ కింద రాస్తున్నా అండి. ఎందుకు అనంటే మనకు ఆ లాజిక్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా? QDT. సో కింద ఎందుకు రాసినాం? ఇంతకు ముందు మనం సైడ్కి రాసేవాళ్ళం కదా అంటే లాజిక్ ఇందులోనే ఉంది. ఎన్కి బిఫోర్ లెటర్ ఏంటి? M. ఓకేనా? సో ఓకి బిఫోర్ లెటర్ ఏంటి? N. సికి బిఫోర్ ఏంటి? ఇక్కడ B. మరి Q తర్వాత వచ్చేది ఏంటి అంటే R. అంటే ఇక్కడ ఒకటి +1. అన్నిటికీ -1 ఇక్కడ మాత్రం మనకి +1. తర్వాత R కి బిఫోర్ లెటర్ ఏంటి? -Q. సో U కి బిఫోర్ లెటర్ ఏంటి? T. E కి బిఫోర్ లెటర్ ఏంటి? ఇక్కడ T. అంటే -1 అన్నిట్లలో. అవునా? రైట్. సో ఇప్పుడు మనకి లాజిక్ ఉంది. ఇప్పుడు స్టీమర్ కి కూడా అలానే తీసుకోవాలి. ఓకేనా? స్టీమర్ కి అలానే తీసుకోవాలి. డన్. సో ఇప్పుడు ఒకసారి కనుక చూసినప్పుడు ఈకి బిఫోర్ లెటర్ ఏమవుతుంది? D. ఎస్కి బిఫోర్ లెటర్ ఏమవుతుంది? టీకి బిఫోర్ లెటర్ ఏమవుతుంది చూడాలి. ఇక్కడ టీకి బిఫోర్ S. ఎస్కి బిఫోర్ ఏమవుతుంది? R. DSRతో ఉండాలి. DSR ఇక్కడ లేదు. DSR ఉంది. ఓకే. ఏ తర్వాత వచ్చేది ఏంటి? B. మిడిల్ లెటర్ మాత్రం +1. సో B ఇక్కడ లేదు. B ఇక్కడ ఉంది. తర్వాత R కి బిఫోర్ లెటర్ ఏంటి? Q రావాలి. నెక్స్ట్ Qతో ఉండాలి. ఇక్కడ లేదు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టు అస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ LIEB మీన్స్ roses are blue. KISEEH means red flowers. EEPTIMEEH means flowers are vegetables. Which is the code for roses in that code language అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఒకసారి గమనిస్తే రోజెస్ అనే వర్డ్కి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. రోజెస్కి కోడ్ ఏంటంటే రోజెస్ అనే పదం ఎక్కడ ఉంది? ఫస్ట్లో ఉంది. ఓకేనా? ఫస్ట్లో ఉంది. అంటే ఇక్కడ చూడొచ్చు మనం, ఫస్ట్లో ఉంది రోజెస్. తర్వాత రోజెస్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ సెకండ్ దాంట్లో లేదు, ఇక్కడ కూడా లేదు. అయితే ఇక్కడ మాత్రమే ఉండాలి కోడ్ కూడా. LI ఎక్కడైనా ఉందా? చూడండి, LI ఎక్కడ లేదు, అంటే ఇది ఛాన్స్ ఉంది. EB ఎక్కడైనా ఉందా? EB లేదు, ఇది కూడా ఛాన్స్ ఉంది. EEP ఇక్కడ ఉంది కాబట్టి క్యాన్సల్. అంటే ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి కావచ్చు.
ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి కావచ్చు. కాబట్టి కెనాట్ బి డిటర్మైన్, నిర్ణయించలేము, ఖచ్చితంగా డిఫైన్ చేయలేము, ఖచ్చితంగా చెప్పలేము అని అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. In the following question, select the word which cannot be formed using the letters of the given word అంటున్నాడు. క్రింద ఇచ్చిన ప్రశ్నలో ఇచ్చిన పదం యొక్క అక్షరాలను ఉపయోగించి ఏర్పడలేని పదాన్ని ఎంచుకోండి అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి పదం ద్వారా ఆప్షన్స్ లోని ఏ వర్డ్ అనేది ఫామ్ అవ్వదు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ట్యాంగో అని ఇచ్చాడు. సో TANGO, ట్యాంగో ఏర్పడుతుంది. వద్దు, నాకు ఏర్పడంది కావాలి. బ్యాంగ్ అంటున్నాడు, BANG, బ్యాంగ్ ఏర్పడుతుంది. సో నెక్స్ట్ మౌంట్ అంటున్నాడు. సో MOUNT, మౌంట్ కూడా ఏర్పడుతుంది. సో ఇక్కడ చూడండి, సో మైట్ అని ఉంది. ఇందులో హెచ్ అనే లెటర్ ఉందా? లేదు. ఇందులో హెచ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అండి, మైట్. ఓకేనా? మైట్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే, రీఅరేంజ్ ద జంబుల్డ్ అప్ లెటర్స్ ఇన్ దేర్ న్యాచురల్ సీక్వెన్స్ అండ్ సెలెక్ట్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. గందరగోళంగా ఉన్న అక్షరాలను వాటి సహజ క్రమంలో మార్చి మరియు భిన్నంగా ఉన్న దానిని కనుగొనండి అంటున్నాడు. అంటే లెటర్స్ అనేవి జంబుల్డ్గా ఉన్నాయి, వాటిని ఒక మీనింగ్ఫుల్ వర్డ్గా మనము చేంజ్ చేస్తాం. మీనింగ్ఫుల్ వర్డ్గా చేంజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి చూడాలి. ఇక్కడ చూడండి, ఈ పదం నుంచి మనం ఏం చేయొచ్చు అంటే GOAT, గోట్ అనే పదాన్ని తీసుకురావచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే మనకు సో PGN అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ ప్యారెట్ వస్తుంది. ఓకేనా? ప్యారెట్ వస్తుంది. ఇక్కడ సో ఈగల్ వస్తుంది. ఓకేనా? ఈగల్ వస్తుంది. సో ఈగల్ బర్డ్, ప్యారెట్ బర్డ్, పిజియన్ బర్డ్. కానీ గోట్ అనేది యానిమల్. సో ఫస్ట్ వన్ ఈజ్ డిఫరెంట్ వన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ లో, ప్రభాస్ జాగ్స్ 10 meters to north, then he turns right and jogs 8 meters, then he turns to south and jogs 5 meters, then he turns right and jogs 12 meters. In which direction Prabhas is with respect to starting point అంటున్నాడు. ప్రభాస్ ఉత్తరం వైపు 10 మీటర్లు జాగ్ చేస్తాడు. ఆపై అతను కుడి వైపుకు తిరిగి 8 మీటర్లు జాగ్ చేస్తాడు. ఆపై అతను దక్షిణం వైపుకు తిరిగి 5 మీటర్లు జాగ్ చేస్తాడు. ఆపై అతను కుడి వైపుకు తిరిగి 12 మీటర్లు జాగ్ చేస్తాడు. మొదటి పాయింట్ నుంచి ప్రభాస్ ఏ దిశలో ఉన్నాడు అంటున్నాడు. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ విత్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. ప్రభాస్ జాగ్స్ నార్త్ వైపు 10 meters, నార్త్ డైరెక్షన్ 10 meters, రైట్ టర్న్ తిరిగిండు 8 meters. సో అక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండు, సౌత్ టర్న్ లో 5 meters వచ్చిండు, సౌత్ లో 5 meters. దెన్ ఇప్పుడు రైట్ తీసుకొని ఎన్ని మీటర్లు వేయండు, రైట్ తీసుకొని ఒక 12 meters వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ ఆగిపోయిండు. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ డైరెక్షన్ ఏంటి అని అంటున్నాడు. ఏ డైరెక్షన్ ఇది అని అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్, వాయువ్య దిశ. వాయువ్య దిశ అని అంటాం. వాయువ్యం, నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. సునీత started from her house towards the south. After covering 12 kilometers, she turned her left and traveled a distance of 5 kilometers. What is the shortest distance now from her house అంటున్నాడు. సునీత తన ఇంటి నుండి దక్షిణ దిశగా ప్రారంభమైంది. 12 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఆమె ఎడమ వైపు తిరిగి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఆమె ఇంటి నుండి ఇప్పుడు అతి తక్కువ దూరం ఏమిటి అంటున్నాడు. సో వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్, సో ఫ్రమ్ హర్ హౌస్ నుంచి ఇప్పుడున్న పొజిషన్కి అంటున్నాడు. ఒకసారి తీసుకుందాం మనము. ఫస్ట్ ఏం చేసింది, ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్కి ట్రావెల్ చేసింది. 12 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. అక్కడ నుంచి తను ఏం చేసింది, తన లెఫ్ట్కి టర్న్ అయ్యి ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు అని అంటే, ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. డిస్టెన్స్ బిట్వీన్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ హైపోటెనస్ వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఒక సైడ్ ఇంకొక సైడ్ స్క్వేర్స్ చేస్తాం. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సైడ్ 12 స్క్వేర్, ఇంకొక సైడ్ 5 స్క్వేర్. 144 + 25 దట్ ఈస్ 169. కర్ణము ఈ స్క్వేర్ ని యువతలకి పంపిస్తే √,
సో ఇప్పుడు ఎంత అవుతుంది అని అంటే ఈ 116 అనేది 13 స్క్వేర్ వాల్యూ కాబట్టి ఈ డిస్టెన్స్ 13 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హియర్. ఓకేనా, రైట్, ఇట్లా తీసుకుంటాం. అర్థమైందా? డన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ క్యారెక్టర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. క్రింది చిత్రంలోని తప్పిపోయిన సంఖ్యని కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ 91634 అని ఉంది, 4923 అని ఉంది, క్వశ్చన్ మార్క్ 15 అని ఉంది. సో ఇప్పుడు ఒకసారి తీసుకుంటే మనకి ఈ 3ని ఏం చేసిండంటే 3 స్క్వేర్గా రాసిండు, దట్ ఈజ్ 9, ఇక పైన ఉంది. 4 స్క్వేర్ రాసిండు, 16 పైన ఉంది. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25 ఉండాలి. సో 125 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 1లో ఉంది. ఓకేనా, రైట్, సింపుల్. వాటి యొక్క స్క్వేర్స్ని పైన వరుసగా రాశాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ షాప్ దెర్ ఆర్ 4 dolls ABCD ఆఫ్ డిఫరెంట్ హైట్స్. D is neither as tall as A nor as short as C అంటున్నాడు. B is shorter than D but taller than C. If the baby wants to purchase the tallest doll, which one should she purchase అంటున్నాడు. షాప్లో ABC మరియు D అనే 4 రకాల పొడవులు గల బొమ్మలు ఉన్నాయి. D అనేది A కంటే పొడవుది కాదు, లేదా C కంటే పొట్టిది కాదు. B అనేది D కంటే పొట్టిది కానీ C కంటే పొడవుగా ఉంటుంది. ఒక పాప పొడవైన బొమ్మను కొనుగోలు చేయాలనుకుంటే ఆమె దేనిని కొనుగోలు చేయాలి అని అంటున్నాడు. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూడండి, D is neither as tall A nor short as C అంట. అంటే ఏ కంటే పొడవైంది కాదు, సి కంటే పొట్టిది కాదట. ఓకే, బి ఈజ్ షార్టర్ దాన్ డి. డి కంటే సో షార్ట్ ఎవరు? బి. బట్ టాలర్ దాన్ సి అంట, టాలర్ దాన్ సి. ఇట్లా ఉంది. ఇప్పుడు ఇక ముగ్గురు ఇట్లా వచ్చారు కాబట్టి మిగిలిన పర్సన్ ఎవరు అని అంటే ఇక్కడ ఉండాల్సింది ఏ. ఎందుకంటే ఏ కంటే పొడుగు కాదు అని చెప్పేసి అని అన్నాడు. ఏ కంటే డి పొడుగు కాదంటే ఏ ఇక్కడనే రావాలి. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. ఇప్పుడు అన్నిట్లలో పెద్దది పొడుగైంది ఏంటి అని అంటే ఏ. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, రైట్, సింపుల్, చాలా సింపుల్గా మనము అరేంజ్మెంట్ అనేది చేయవచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ క్వశ్చన్, in each of the following questions, various terms of an alphabet series are given with one or more terms missing as shown by choose the missing terms out of the given alternatives. క్రింది ప్రతి ప్రశ్నలో వర్ణమాల శ్రేణిలోని వివిధ పదాలు చూపిన విధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ తప్పించబడ్డాయి. ఇవ్వబడిన ప్రత్యామ్నాయాలలో తప్పిన పదాలను ఎంచుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం లేదు, మనకి మిస్సింగ్, మనకి రిపీటెడ్ లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. కొన్ని లెటర్స్ అనేవి మిస్ అయి ఉన్నాయి. మనం ఇక్కడే కొట్టేద్దాం. ఏంటి అని అంటే, సో ఎండ్ విత్, మనకి స్టార్ట్ విత్ ఏబి, ఎండ్లో ఏబి ఉంది కానీ తర్వాత బ్లాంక్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి కౌంట్ చేద్దాం. సో ఇక్కడ 3 and 6, 9, సో 12, 15, 18 ఉన్నాయి. 18 కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అని అంటే 6గా డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 6గా డివైడ్ చేస్తా. సో 3 1 2 3 ఇక్కడికి డివైడ్ చేస్తా. ఎందుకనంటే ఎప్పుడైతే రిపీటెడ్ లెటర్ సిరీస్ వచ్చిందో అప్పుడు డైరెక్ట్ లాజిక్ ఫైండ్ అవుట్ కాకపోతే మనం ఏం చేయాలంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకుంటాం. టోటల్ 18 లెటర్స్. దీని యొక్క కారణాంకాలు రాయాలి. సో 3 into 6 రాస్తాం, 6 into 3గా రాస్తాం. ఓకేనా, సో ఇట్లా మనకు 3 లెటర్స్గా డివైడ్ చేసుకోవాలన్నా 6 లెటర్స్గా డివైడ్ చేసుకోవాలన్నా తెలిసిపోతుంది. చూడండి, మీరు స్టార్ట్ విత్ ఏబి ఉంది, ఇక్కడ ఏం బ్లాంక్లో ఏం లేదు, ఇక్కడ స్టార్ట్ విత్ ఏ ఉంది అంటే ఇక్కడ ఏబి వస్తుంది, ఇక్కడ ఏబి వస్తుంది. ఎండ్ విత్ డబల్ బి, ఎండ్ విత్ బి, అండ్ ఇక్కడ కూడా ఎండ్ విత్ బి. అంటే మధ్యలో 2 ఏస్ ఉన్నాయి, మిడిల్ 2 ఏస్, ఇక్కడ కూడా ఏ తీసుకుంటే అయిపోతుంది కదా, రైట్. ఇక్కడ చూడండి, బ్లాంక్లో ట్రిపుల్ ఏ ట్రిపుల్ బి అని ఉంది. ట్రిపుల్ ఏ ట్రిపుల్ బి ఎక్కడ ఉంది చూడండి, ట్రిపుల్ ఏ ట్రిపుల్ బి లాస్ట్కి ఏబి. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్, ఇంతే, చాలా సింపుల్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇన్ ఎ రో సింధు ఈజ్ 15th ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ అండ్ మధు ఈజ్ 10th ఫ్రమ్ బ్యాక్ ఎండ్. ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ దేర్ ఆర్ 5 persons బిట్వీన్ సింధు అండ్ మధు. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో అంటున్నాడు. ఒక వరుసలో సింధు ముందటి నుంచి 15వ ర్యాంకు, మధు వెనక నుంచి 10వ ర్యాంకులో ఉన్నారు.
వారు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటే సింధు మరియు మధు మధ్య 5 మంది వ్యక్తులు ఉంటారు. వరుసలో మొత్తం వ్యక్తుల సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేశాడంటే వాళ్ళు ఇంటర్చేంజ్ చేసుకున్న తర్వాత అన్నాడు. ఇంటర్చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు మాత్రం మారుతారు కానీ అక్కడ ఉన్నటువంటి టోటల్లో మార్పు రాదు, మధ్యలో ఉన్న వాళ్ళు మార్పు రాదు, ఏ మార్పులు జరిగాయి వాళ్ళిద్దరు మాత్రమే మారుతారు. ఇప్పుడు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిని కలిపి తీసుకుంటే ఎంతమంది ఉంటారో అదే మన ఆన్సర్ అవుతుంది. సో సింధు 15th ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్, మధు 10th ఫ్రమ్ ద లాస్ట్ ఎండ్, వాళ్ళిద్దరికి మధ్యలో 5 ఉన్నారు. ఈ మూడింటిని కలపండి ఎంత వస్తుంది 30. ఇదే మనకి టోటల్ వ్యక్తుల సంఖ్య. టోటల్ వ్యక్తుల సంఖ్య ఎంత అంటే 30 ఇదే. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇది మన ఆన్సర్. అర్థమైందా? డన్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ నెంబర్ సిరీస్ ఈస్ గివెన్ విత్ వన్ టర్మ్ మిస్సింగ్, చూసింగ్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ దట్ విల్ కంటిన్యూ ద సేమ్ ప్యాటర్న్. క్రింది ప్రతి ప్రశ్నలో ఒక తప్పిపోయిన సంఖ్యతో ఒక సంఖ్యా శ్రేణి ఇవ్వబడుతుంది. అదే నమూనాను కొనసాగించే సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి అంటున్నాడు. 100, 50, 33, 1/3, 25, 20 క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. ఏం చేశాడనంటే 100/1 100 అయింది. ఓకేనా? 100/2 దట్ ఈస్ 50 ఇక్కడ ఉంది. 100/3 దట్ ఈస్ 33 1/3 అవుతుంది ఇక్కడ ఉంది. 100/4 తీసుకుంటే 25. ఓకేనా? 100/5 తీసుకున్నాడు అనుకోండి. ఓకేనా? 100/5 తీసుకుంటే దట్ ఈస్ 20. 5 2s are 20 కదా. సో కాబట్టి అట్లా. తర్వాత తీసుకోవాల్సింది 100/6. ఓకేనా? 100/6 తీసుకుంటే మనకు వచ్చేది ఎంత అనంటే 16 2/3 వస్తుంది. ఓకేనా? ఎట్లా సార్ అనంటే 6 1 6, ఇక్కడ 40 ఉంటుంది, 6 6 36, సో 16 వచ్చింది. మిగిలేది ఎంత ఇంకా 4 ఇక్కడ కింద 6 ఉంది కాబట్టి ఇట్లా తీసుకుంటాం. 2 టేబుల్లో 2 2s are 2 3s are కాబట్టి 2/3 వచ్చింది. సో 16 2/3 అనేది ఆప్షన్ 1లో ఉంది కాబట్టి నెక్స్ట్ రావాల్సినటువంటి నెంబర్ అది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఏ పీస్ ఆఫ్ paper and the manner in which the folded paper has been cut is shown below. Choose a figure which would most closely resemble the unfolded form of the paper. కాగితం ముక్కను మడత పెట్టే క్రమం మరియు మడత పెట్టిన తర్వాత కాగితాన్ని కత్తిరించిన విధానం కింద చూపబడుతుంది. కాగితం యొక్క విప్పబడిన రూపాన్ని చాలా దగ్గరగా పోలి ఉండే బొమ్మను ఎంచుకోండి అంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ ఉందా, దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది అనంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ విధంగా అయితే క్లోజ్ చేసుకుంటూ వచ్చాడో దాన్ని అలాగే ఓపెన్ చేసుకుంటూ వస్తామండి. ఓకేనా? రైట్. ఓపెన్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ అనంటే, సో ఇటువైపు ఓపెన్ చేయండి. ఇటువైపు ఓపెన్ చేస్తే వచ్చేది ఏంటి, ఇది రివర్స్లో వస్తుంది. ఓకేనా? ఇది రివర్స్లో వస్తుంది. సో రివర్స్లో ఆ విధంగా వచ్చిందా, ఇక్కడ చూడండి వచ్చింది, ఇక్కడ చూడండి వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా వచ్చింది, ఇక్కడ రాలేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తున్నా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ రెండు ప్యాటర్న్స్ సేమ్ ఉన్నాయి కదా, వీటిని ఓపెన్ చేయాలి. అంటే క్రింది వైపు ఉన్నది పైకి వెళ్ళిపోవాలి, క్రింది వైపు ఉన్నది పైకి వెళ్ళాలి. వెళ్ళిందా? వెళ్ళలేదు కాబట్టి ఇది క్యాన్సల్. ఇప్పుడు చూడండి ఇది యాజ్ ఇట్ ఈస్ గా పైకి వెళ్ళాలి. వెళ్ళిందా? ఇది కూడా ఇంప్రాపర్ గా వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ చూడండి కరెక్ట్ గా ఉంది కాబట్టి ఆప్షన్ 3లో ఉన్నట్టుగా కనిపించాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ డైరెక్షన్స్ లో స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ గివెన్ బిలో అంటున్నాడు. ఇన్ ద ఫిగర్ షోన్ బిలో ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేనేజర్స్, ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ఉమెన్ అండ్ ద సర్కిల్ రిప్రజెంట్స్ సింగర్ అంటున్నాడు. క్రింది సమాచారాన్ని అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటున్నాడు. దిగువ చిత్రంలో దీర్ఘ చతురస్రం నిర్వాహకులను సూచిస్తుంది, త్రిభుజం మహిళను సూచిస్తుంది మరియు వృత్తం గాయకులను సూచిస్తుంది మరియు సంఖ్యల వారు ఉన్న ప్రాంతం యొక్క బొమ్మలను సూచిస్తాయి అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అనేవి వాళ్ళు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తున్నాయి. హౌ మెనీ ఉమెన్ ఆర్ సింగర్స్ అన్నాడు. ఎంతమంది మహిళలు గాయకులు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. రెక్టాంగిల్ రిప్రజెంట్స్ మేనేజర్ అంటారు. ఓకేనా? రైట్. ద ట్రయాంగిల్ రిప్రజెంట్ ఉమెన్. నెక్స్ట్ సర్కిల్ రిప్రజెంట్ సింగర్. మనకేమన్నాడు, ఉమెన్ సింగర్స్ కావాలి అన్నాడు. సో ఉమెన్స్ ఎక్కడ ఉన్నారు, సింగర్స్ ఎక్కడ ఉన్నారో ఫస్ట్ మనం ఇలా డయాగ్రామ్ తీసుకుందాం. వీళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అయ్యేది ఇక్కడ ఏంటి 7 4. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారు అని అంటే 7 మాత్రమే అనుకొని ఆప్షన్ 2లో ఆన్సర్ చేస్తారు, కానీ తప్పు.
ఎందుకంటే నీకు ఓన్లీ వాళ్ళు మాత్రమే అన్నప్పుడు 7 తీసుకుంటావు, నీకు కండిషన్ అప్లై చేయలేదు కాబట్టి ఈ ఇద్దరిని కలిపి తీసుకుంటావు. కాబట్టి 7 + 4 11 ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సో ఇలా మనం తీసుకోవాలి. అర్థమైందా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statement and conclusions and decide which of the conclusions logically follows from the statement అంటున్నాడు. స్టేట్మెంట్ ఏం చెప్పిండంటే ఆఫ్ ఆల్ ద మొబైల్ బ్రాండ్స్ సామ్సంగ్స్ సేల్స్ ఆర్ ద హైయెస్ట్ అంటున్నాడు. కంక్లూజన్ ద మార్కెట్ షేర్ ఆఫ్ అదర్ మొబైల్ బ్రాండ్స్ ఈస్ నోన్, నో అదర్ మొబైల్ బ్రాండ్ ఈజ్ పాపులర్ అంటున్నాడు. ఒకసారి తెలుగులో చూద్దాం. ప్రకటన ఏం చెప్పిండంటే అన్ని మొబైల్ బ్రాండ్లలో సామ్సంగ్ అమ్మకాలు అత్యధికమట. అంటే మార్కెట్లో ఉన్నటువంటి అన్ని మొబైల్ బ్రాండ్ అమ్మకాలలో సామ్సంగ్ అట చాలా విపరీతంగా అమ్మకాలు అనేది చేస్తుందంట. మరి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి నిర్ధారణ ఏంటి అని అంటే ఇతర మొబైల్ బ్రాండ్ల మార్కెట్ వాటా తెలుసు, ఏ ఇతర మొబైల్ బ్రాండ్ ప్రజాదరణ పొందలేదు అంటున్నాడు. అంటే సామ్సంగ్ సేల్స్ ఎక్కువ ఉన్నాయని వేరే మొబైల్ బ్రాండ్లను ఎవరు కొనట్లేదు అని అర్థమా? కాదు. ఓకేనా? కొంటున్న దాంట్లో సామ్సంగ్ ఎక్కువగా కొంటున్నారు అని అర్థం. ఇప్పుడు ఇతర మొబైల్ బ్రాండ్ మార్కెట్ వాటా తెలుసు అంటున్నాడు. ఎస్, ఇతర మొబైల్ బ్రాండ్ల యొక్క మార్కెట్ షేర్ ఏందో తెలిస్తేనే సామ్సంగ్ హైయెస్ట్ అని మనం చెప్పగలిగినాం. మిగతా వాటి గురించి తెలియనప్పుడు సామ్సంగ్ హైయెస్ట్ అని మనం ఎట్లా చెప్తాం? చెప్పలేం. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద ట్రూ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ PVC7 RSH14 TPM21 VMR28 dash is the given series, then the correct option which fills the missing term is అంటున్నాడు. అంటే ఇక్కడ సిరీస్ లాగా ఇచ్చిండు, బ్లాంక్ లో నెక్స్ట్ వచ్చేటువంటి లెటర్ ఏంటో అండ్ లెటర్ అండ్ డిజిట్ కాంబినేషన్ ఏంటో చూడండి అంటున్నాడు. ఫస్ట్ P ఉంది కదా, ఫస్ట్ లెటర్ నుంచి తీసుకుందాం. P, నెక్స్ట్ R, T, V డాష్ 16 18 20 22. అంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ 24 రావాలి. X అన్నిట్లలో X తో స్టార్ట్ అయింది ఎక్సెప్ట్ 4 కాబట్టి క్యాన్సల్. తర్వాత నెక్స్ట్ లెటర్ VSPM 22 19 16 13. ఇక్కడ -3 -3 -3 నెక్స్ట్ -3 13 -3 10 10th ఆల్ఫాబెట్ J. సో J అంటే ఇక్కడ J ఉంది, ఇక్కడ J ఉంది, ఇక్కడ కూడా J ఉంది. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే సో CHMR. సో CHMR అని ఉంది. 3 8 13 18. ఈ రెండిటికి మధ్యలో +5 ఉంది, తర్వాత +5 ఉంది, నెక్స్ట్ కూడా +5 ఉంది. సో నెక్స్ట్ రావాల్సింది +5. 18 + 5 దట్ ఈస్ 23. 23rd ఆల్ఫాబెట్ ఈస్ W. W తో ఉండాలి, W తో ఉండాలి. ఇక్కడ లేదు W తో. ఎస్, ఇక్కడ W ఉంది, ఇక్కడ W ఉంది. నెక్స్ట్ నెంబర్ 7 14 21 28. 7 1s are 7 2s are 7 3s are 7 4s are 7 5s are 35 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ 2లో ఆన్సర్ ఉంది. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇఫ్ 31st January 2009 was a Saturday, then what was the day of the week on 30th January 2013 అంటున్నాడు. సో 31st January 2009 శనివారం అయితే 30 January 2013 వారంలో ఏ రోజు అవుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, మనకు 31st January 2009 అంటే ఒక ఇయర్ అనేది స్టార్ట్ విత్ 31st January 2009 అయితే ఎండ్ విత్ ఏమని సంవత్సరానికి కనుగొనాలి అని అంటే ఏం చేస్తాము అని అంటే 30 Januaryని ఎండ్ డే అనవచ్చు కదా. అంటే ఎట్లా అనంటే 31st January 2009 సో స్టార్ట్ డే అండ్ 30th Jan 2010 అనేది ఒక 1 year కింద తీసుకోవచ్చు. ఒక 1 year కింద తీసుకోవచ్చు. ఇట్లా అవునా కదా? రైట్. సో ఇట్లా 1 year కింద మనం కన్సిడర్ చేసి సో ఆడ్ డేస్ ఆధారంగా తీసుకుందాం. దీన్ని ఫస్ట్ ఏమవుతుందో చెక్ చేసి తర్వాత అదేమవుతుందో చెక్ చేయకుండా ఒక ఆడ్ డే పద్ధతిలో మనం తీసుకుందాం. ఇప్పుడు చూడండి 2009 2010 11 12 13 ఇక్కడ మనకి ఇచ్చింది 13 వరకే కాబట్టి ఇక్కడికి ఆపేస్తున్నా. ఇప్పుడు ఇలా మనం తీసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైనా ఒక సాధారణ సంవత్సరంలో స్టార్టింగ్ డే ఎండింగ్ డే అనేవి సేమ్ ఉంటాయి. లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే అనే దానికి నెక్స్ట్ డే ఎండింగ్ డే ఉంటుంది. ఇది మనందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు
9th 2009లో 31st జనవరి అనేది శనివారం, సాటర్డే, అంటే ఎండింగ్ డే కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ 2010 అనేది మనకు ఇది నార్మల్ డే కాబట్టి, నార్మల్ ఇయర్ కాబట్టి సాటర్డేతో స్టార్ట్ అయింది, సాటర్డేతో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సండేతో స్టార్ట్ అవుతుంది, ఇది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి సండేతో ఎండ్ అవుతుంది. 2011 అనేది మనకు మండేతో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నెక్స్ట్ డేతో స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా మండేతో అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ మనకు ట్యూస్డేతో స్టార్ట్ అయ్యి వెనస్డేతో ఎండ్ అవుతుంది, ఎందుకంటే ఒక రోజు ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకేనా, రైట్. సో 2013లో మనకి స్టార్ట్ డే అనేది థర్స్డేతో స్టార్ట్ అవుతుంది, థర్స్డేతో స్టార్ట్ అవుతుంది. ఏంటి 2013లో 31st జనవరి అనేది 31st జనవరి 2013 అనేది ఏ డేతో స్టార్ట్ అవుతుంది అని అంటే థర్స్డే అవుతుంది. నీకు అడిగింది ఏంటి 30th జనవరి 2013, అంటే దీనికంటే ఒక రోజు ముందు అడిగిండు. థర్స్డే 31st అయితే 30th ఏమవుతుంది, వెనస్డే అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆడ్ డేస్ ఆధారంగా ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇఫ్ డాలర్ మీన్స్ అడిషన్, ఎక్స్క్లమేషన్ మీన్స్ మల్టిప్లికేషన్, పర్సంటేజ్ మీన్స్ డివిజన్ అండ్ మీన్స్ సబ్ట్రాక్షన్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 161, అండ్ అంటే ఏంటి, తీసివేత 52, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా అది ఇంటూని చూపిస్తుంది, తర్వాత 3, డాలర్ ఏం చూపిస్తుంది, అడిషన్ 92, పర్సంటేజ్ ఏం చూపిస్తుంది, డివిజన్ 23 చూపిస్తుంది. ఇలా ఉంది, అవునా, రైట్. సో ఇప్పుడు 23 టేబుల్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 23 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, రైట్. 23 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి 52 ఇంటూ 3 అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 156 అవుతుంది. సో 161 మైనస్ ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేయగా మనకు వచ్చేది ఎంత అని అంటే ఇంటూ 3 చేస్తే సో 156 వస్తుంది. సో 156 ప్లస్ 4, ఈ 4 నీటి తీసుకురావాలి, అప్పుడు 165 మైనస్ 156 అవుతుంది. 165లో నుంచి 156ని తీసేస్తే మనకు మిగిలేది ఎంత అని అంటే 9 మిగులుద్ది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. At 6 PM, our hand faces south. Which direction will the minute hand faces at 7:15 PM? సాయంత్రం 6 గంటలకు గంటల ముళ్ళు దక్షిణం వైపు ఉంటుంది, అయినా రాత్రి 7:15 నిమిషాల ముళ్ళు ఏ దిశలో ఉంటుంది అంటున్నాడు. గడియారంకి సంబంధించి మనకి డైరెక్షన్స్ అండ్ క్లాక్స్ రెండు కూడా కాంబినేషన్లో ఇచ్చినప్పుడు ఇట్లా తీసుకుందాం. ఇక్కడ సో 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు మనకి ఏం అడిగిండు అని అంటే 6 o'clock అవుతుందంట. 6 o'clock అయినప్పుడు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎట్లా ఉంటాయి, ఇలా ఉంటాయి. సో ఇది గంటల ముళ్ళు. ఇప్పుడు గంటల ముళ్ళు ఏ డైరెక్షన్ చూపిస్తుందంట అంటే సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా కరెక్టే చూపిస్తుంది కదా, ఒరిజినల్ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయో అలానే చూపిస్తుంది. ఇప్పుడు 7:15 అయిందంట, గంటల ముళ్ళు ఇట్లా ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఇలా ఉంటుంది. సో 7:15 అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఏ డైరెక్షన్ చూపిస్తుంది అంటున్నాడు. ఇది ఒరిజినల్ గా సౌత్ డైరెక్షన్ అయినప్పుడు ఇది ఒరిజినల్ గా ఏ డైరెక్షన్ అవుతుంది, ఈస్ట్ డైరెక్షన్. అంటే దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ద డైరెక్షన్, కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ నిమిషాల ముళ్ళు చూపించేది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద షేడెడ్ లైన్, then which of the following options is the mirror image of the given figure అంటున్నాడు. షేడెడ్ లైన్ పై అద్దం ఉంచబడితే ఇచ్చిన చిత్రం యొక్క దర్పణ చిత్రం క్రింది ఎంపికలలో ఏది అంటున్నాడు. సో ఇక్కడ 6 ఉంది కదా, 6 ఇలా మారాలి. ఓకేనా, 6 అలా మారింది. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ ఉందా, లేదు. ఇక్కడ ఉందా, లేదు. సో డైరెక్ట్ గా ఒకటే ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ 4 లో ఉంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. సో డన్. ఇవి మనకి ఇక్కడ తెలంగాణ కానిస్టేబుల్ కి సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.